హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చిన ప్రభాస్ సలార్ మూవీ మీలో చాలామంది చూసే ఉంటారు. దీంట్లో 3 తెగల గురించి అయితే క్లియర్గా అయితే మనకి చూపించలేదు. లైట్గా మీ బుర్రకు కూడా అర్థం అవ్వలేదు సెకండ్ హాఫ్ నుంచి. ఆ సీజ్ ఫైర్ ఏంటో కూడా చాలామందికి అయితే తెలియకుండా అయోమయంగా అయితే చూసారు. సో ఈ రోజు వీడియోలో దీన్ని డీకోడ్ చేసి మొత్తం అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం, మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి సలార్ మూవీలో మనకి స్టార్టింగ్ సీన్స్ వచ్చేసి ఏముంది, ప్రభాస్ శృతి హాసన్ కాపాడుతాడు. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలోనైతే ప్రభాస్ నడుస్తూ ఉంటాడు. సో ఇది మన పుష్ స్టాప్ వచ్చేది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చేది ఒక పెద్ద యుద్ధం టైప్, మనకి పెద్ద క్యారెక్టర్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో దీంట్లో బేసికల్గా 3 తెగలు అయితే మనకి ఇన్వాల్వ్ అవుతాయి. 1 మన్నార్, 2 గనియార్, 3 సౌరంగ తెగ. సో ఈ 3 తెగలు మీకు బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే మన స్టార్టింగ్లో మహమ్మద్ గజ్నీ ఒకప్పుడు క్రూరంగా పరిపాలించే తెగల్లో 3 తెగలు ఉన్నాయనైతే చెప్తారు. ఆ తెగలో ఈ తెగలని. సో బ్రిటిష్ వాళ్ళు కూడా ఉచ్చపోయించిన తెగలే ఈ తెగలు. సో వీటిలో బాగా క్రూరమైన తెగ ఏదన్నా ఉందంటే మీరు ఏదనుకుంటున్నారు, మీరు గెస్ చేయండి. మీరు గెస్ట్ చేసిందంతా తప్పే. గనియార్ తెగ అనేది నార్మల్. సో ఇక మన్నార్ తెగ కూడా నార్మలే. ఇక దీంట్లో మనకి డీటెయిల్డ్గా మరీ వైలెంట్గా కనిపించేది సౌరంగాల తెగ. అంటే సౌరంగ తెగ అనేది, ఆ సౌరంగ పర్వం అనేది మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. వాళ్ళ వీప్ వెనకాల కొన్ని డిజైన్స్ అయితే ఉంటాయి. అంటే వేటాడే జంతువుల్లాగా, క్రూరమైన జంతువుల్లాగా వాళ్ళకి వెనకాల ఈపంతా కొన్ని ఘాట్లతో అయితే ఉంటుంది. సో ఈ తెగకి చెందిన వాడే మన ప్రభాస్ అనమాట. సో మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఈ తెగలో నుంచి మనకి రాజమన్నారు ఒక క్యారెక్టర్ అయితే జగపతి బాబు చేశాడు కదా. వాళ్ళ డాడీ వచ్చేసి శివమన్నారు. శివమన్నారు ఏం చేస్తాడంటే భారతదేశానికి సంబంధించిన మ్యాప్లో నుంచి అయితే తుడిచేస్తాడు. ఏంటి, కాన్సార్ అనే ప్రాంతాన్ని. సో ఎందుకు తుడిచేస్తాడంటే ఇక్కడ భారతదేశం అంతటా ఎత్తే హక్కులు, ఇక రాజ్యాంగం బద్ధమైన ప్రతిదాన్ని దేశం మొత్తం వ్యాపిస్తాయి. కానీ ఈ కాన్సార్ అనే ప్రాంతానికైతే అవి చెల్లుబాటు కావని అయితే చెప్పి అక్కడికి వెళ్ళి ఒక పిల్లని తీసుకుని వెళ్ళి చెరిపేస్తాడు జగపతి బాబు. సో దీంట్లో దారా అనే క్యారెక్టర్ ఉంటుంది. దారా అనే క్యారెక్టర్ ప్రభాస్ వాళ్ళ డాడీ. సో మనకి ఫేస్ అయితే రివీల్ చేయలేదు, కానీ నార్మల్గా బ్యాక్ సైడ్ అయితే ఒక వీడియో అయితే చూపించారు. ఇక రివీల్ అయితే చేయలేదు. అసలు ఆ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆ రోజు జగపతి బాబు ఆ సౌరంగ తెగనంతా నిద్దట్లోనే చంపేమని ఎందుకు అలా అన్నాడు. సో చాలా భయంకరమైన తెగ అది. కాకపోతే నార్మల్ తెగ, భయంకరమైన తెగ కాబట్టి జగపతి బాబు వాళ్ళ పగలో మామూలుగా ఉంటే మనల్ని బతకనవరు, వాళ్ళల్లో ఒక్కడున్న శత్రుత్వం అనేది అంతటికీ పెరిగిపోయి మన జాతిలో నుంచి ఒక్కను కూడా బతకనవరు అనేది చెప్తాడు. సో ఆ రోజు అనుకున్నప్పుడు దారా ఎందుకు మిస్ అయ్యాడు. సో వీళ్ళింటికి ప్రభాస్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సో జగపతి బాబు రెండో భార్య కొడుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నడిపిస్తాడు. ఆ టైంలో మనకి ప్రభాస్ వాళ్ళ డాడీని అయితే చూపించడు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. మరి చిన్నపిల్లలందరినీ కింద డ్రైనేజ్ బొక్కల్లో వాటిలో దాకబెట్టి మరి వీళ్ళంతా ఎలా తమిళించారు. ఈ అన్ని ప్రశ్నలకి మనకి సెకండ్ హాఫ్లో అయితే మనకి సమాధానం అయితే అందిద్ది. సో మూవీ అయితే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. చాలామందికి సెకండ్ హాఫ్లో సీజ్ ఫైర్ అనే మాట అయితే అర్థం కాదు. ఎందుకంటే సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అని అర్థం. సో మీకు సెకండ్ టైం ఓటీటీలో చూసినప్పుడు అయితే మైండ్కి అయితే హై పీచ్గా అయితే ఎక్కేద్ది. ఎందుకంటే ఆ యాక్షన్ సీన్స్ కానీ, మనకి కాటేరమ్మ ఫైట్ కానీ, మళ్ళీ ఈ చున్నీ ఫైట్ కానీ, మొత్తం అంతా మీకు ఆ సెకండ్ హాఫ్ అయితే ఈ సీన్స్ వల్ల అయితే మీకు బాగా ఎక్కువ ఉంటుంది. మ్యూజిక్ కూడా ఏదో లో అనుకున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం పక్కా సూపర్ హిట్గా ఉంటుంది. సో ఎస్పెషల్లీ సాంగ్స్ అయితే మనకైతే మైండ్కి ఎక్కేసి అటు నుంచి అటే పోవు. ప్రభాస్ ఉన్నది కొంచెంసేపు అయినా మనకైతే సినిమాలో హైలైట్గా అయితే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే మామూలుగా అయితే ఉండదు. సో మొత్తం యాక్షన్ సీన్సే. ఇంకా పార్ట్ 2లో వచ్చేసి ఏ విధంగా ఉండబోతుందంటే మొత్తం ప్రభాస్ వాళ్ళ డాడీ గురించి, మన హీరోకి అసలు వాళ్ళకి శత్రుత్వం ఎలా పెరిగింది, అసలు ఈ శృతి హాసన్ వెంట ఎందుకు పెడుతున్నారు, ఇంకా మొత్తం సెకండ్ హాఫ్లో అంతా యాక్షన్ బ్లాక్ చూపిస్తారు. క్యారెక్టర్స్ అన్ని కొన్ని డైడ్ అయిపోతూ ఉంటాయి, అంటే ఒక్కొక్కరు చచ్చిపోతూ ఉంటారు. సో ఇక మనోడైతే ఇక వేరే లెవెల్ అయితే చూపించబోతారు. చూడండి. మరి మీరేమనుకుంటున్నారో, మీ స్టోరీ అంటే కింద గెస్ట్ చేసి మనకి కామెంట్ రూపంలో పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ సీన్స్ ఎక్స్ప్లెయిన్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉండాలి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ మూవీ సీన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తే అంతవరకు బాయ్, టేక్ కేర్.